జార్జియా కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనం చూసుకుంటే, జార్జియన్ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ప్యూర్ గా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి, యూరోపియన్ ప్యాటర్న్ తోటి మన ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది మేడం. ఇప్పుడు జార్జియా కంట్రీలో వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ కూడా 3 డైమెన్షన్ స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా క్లాసెస్ అనేది స్టూడెంట్స్ కి అందించడం జరుగుతుంది. ఒక సెక్షన్ లో ఉండే స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎంత అంటే 12 to 15 మెంబర్స్ మాత్రమే ఒక సెక్షన్ లో ఉంటారు. 12 నుంచి 15 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ఏంటంటే థియరీ, ప్రాక్టికల్స్ అండ్ క్లినికల్స్ 3 టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది ఎంబీబీఎస్ లో. థియరిటికల్ క్లాసెస్ కి వచ్చేసి ఒక సెక్షన్ కి 12 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ప్రాక్టికల్స్ అంటే ల్యాబ్స్ కి వెళ్తారు వీళ్ళు. ల్యాబ్స్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే 6 మెంబర్స్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది ల్యాబ్స్ కి. వెన్ కమింగ్ టు క్లినికల్స్ కి వెళ్ళేసరికి 3-3-3-3 అలా ఏంటంటే స్టూడెంట్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే మెడికల్ అనేది ప్యూర్ గా క్లినికల్ సబ్జెక్ట్ కాబట్టి పేషెంట్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఉంటుంది. జార్జియాలో 3-3-3-3 కింద డివైడేషన్ చేస్తారు. అండ్ ప్రాక్టికల్స్ కి వెళ్ళేసరికి 6-6 కింద డివైడ్ చేస్తారు. అండ్ థియరిటికల్ క్లాసెస్ లో 12 మెంబర్స్ ఒకటే సెక్షన్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లో కానివ్వండి, క్లినికల్ నాలెడ్జ్ లో కానివ్వండి, స్టూడెంట్ ఎక్కడ కూడా దానికి బ్యాక్ డ్రా అవ్వడానికి అవకాశం లేకుండా అందిస్తున్న యూనివర్సిటీస్ ఇవి. అండ్ దానితో పాటు ఏంటంటే మన జార్జియా యొక్క మెయిన్ బ్యూటీ ఏంటంటే రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, ఈ కంట్రీ వాళ్ళ ఆ కంట్రీ వాళ్ళ అనేది ఏమీ చూడకుండా జార్జియాలో లోకల్ సిటిజన్స్ కి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో అన్ని ఆపర్చునిటీస్ మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్ కూడా ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాసుకునే ఎగ్జామ్ PDQE, పోస్ట్ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి జార్జియా కంట్రీ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. మన ఇండియన్స్ కూడా PDQE ఎగ్జామ్ రాయడానికి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ దానితో పాటు ఆ కంట్రీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ డూ ప్రాక్టీస్. ఆ కంట్రీలోనే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ రీసెంట్ గా చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలవాలండి, ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆన్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే స్టూడెంట్ అడ్వైజరీ అని చెప్పి వస్తుంది ఒకటి. ఆ స్టూడెంట్ అడ్వైజరీ మీరు క్లిక్ ఇస్తే ఈ విధంగా మీకు ఒక స్టూడెంట్ అడ్వైజరీ అంటే ఎంబీబీఎస్ చదువుకొని జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ అడ్వైజరీని చదువుకొని వెళ్ళొచ్చు. ప్రపంచంలో ఏ కంట్రీకి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇండియాలానే ఉంది, యూకే ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అని చెప్పేసి ఏ కంట్రీ కూడా ఇవ్వలేదండి. ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ లోనే స్టూడెంట్ కి ఎండి ప్రోగ్రామ్ ఇన్ జార్జియా. ఎండి అంటే నథింగ్ బట్ ఎంబీబీఎస్ మన ఇండియాలో, అబ్రాడ్ లో అది వచ్చేసి మెడికల్ డాక్టర్ అంటారు, దాన్ని అబ్రివేషన్ మారింది నామిక్లేచర్. ఇక్కడ ఎంబీబీఎస్ ఏ విధంగా అయితే అంటామో మనం అక్కడ ఎండి అంటాము. ఇక్కడ ఎండి అంటే పీజీ, అక్కడ పీజీ అంటే రెసిడెన్సీ అని చెప్పి అక్కడ అంటారు. ఎండి ప్రోగ్రామ్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఇన్ ఇండియా అండ్ యూకే. డైరెక్ట్ గా యూకే అండ్ ఇండియాకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు యూకే అండ్ ఇండియా అని చెప్పి మన ఇండియన్ ఎంబసీ సొంతంగా వాళ్ళ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ లో పెట్టారు. ఇది మీరు చూసుకోవచ్చు. ఎండి డిప్లొమాస్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ అక్రెడిటెడ్ బై NCEQE ఇన్ జార్జియా ఆర్ రికాగ్నైజ్డ్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో మన ఇండియన్ గవర్నమెంట్ సొంతంగా చెప్పడం ఏం జరిగిందంటే జార్జియాలో మీరు ఎంబీబీఎస్ చదువుకుంటే ప్రపంచం మొత్తము ఈ డిగ్రీ వ్యాలిడ్ అని చెప్పేసి ఇండియన్ ఎంబసీ వాళ్ళ సొంత వెబ్సైట్ లో పెట్టడం జరిగింది ఆన్ జార్జియన్ ఎంబీబీఎస్.